మీలో ఎంతమందికి తెలుసు రుద్ర సంహితలోని ఈ 5 ఖండాలు విన్నా చదివినా మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మోక్షం కలుగుతుందని. అందరికీ నమస్కారం, త్రినేత్రవాణికి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో రుద్ర సంహితలోని 5 ఖండాల గురించి షార్ట్ గా చూద్దాం. మొదటిది సృష్టి కాండం. శివశక్తి నుంచి ఈ లోకం ఎలా సృష్టించబడిందో దీంట్లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండవది సతీకాండం. దక్ష ప్రజాపతి కుమార్తెగా అమ్మ సతీదేవి జన్మించడం, శివయ్యని పెళ్లి చేసుకోవడం, శివయ్యని అవమానించడంతో తన ప్రాణాలను దక్ష యజ్ఞంలో వదిలేయడం, అమ్మ సతీదేవి మరణాన్ని తెలుసుకున్న శివయ్య రుద్ర రూపమైన వీరభద్రుడి రూపం వచ్చిన ఘట్టం ఇక్కడ చూస్తాము. మూడవది పార్వతీ కాండం. అమ్మ సతీదేవి మళ్ళీ హిమవంతుని కుమార్తెగా పార్వతీదేవిగా పుట్టడం, శివయ్యని తిరిగి పొందడానికి ఘోరమైన తపస్సు చేయడం, మన్మథ దహనం, తండ్రి శివయ్య తల్లి పార్వతి వివాహం గురించి ఇందులో ఉంటుంది. నాలుగవది కుమారకాండం. తారకాసురు అనే రాక్షసుడిని చంపడానికి కుమారస్వామి ఎలా జన్మించాడు మరియు మన బొజ్జ గణపయ్య జన్మ వృత్తాంతం కూడా దీనిలో చాలా చక్కగా వివరించబడింది. ఐదవది ఆఖరి త్రిపురాసుర సంహారం. 3 లోకాలను పట్టి పీడిస్తున్న రాక్షసుల్ని పరమేశ్వరుడు ఒక్క బాణంతో ఎలా భస్మం చేశాడు, ఇంకా జలంధ్రుడు, అంధకాసురుడు వదల గురించి దీంట్లో ఉంటుంది. ఈ 5 ఖండాలు విన్నా చదివినా మన జీవితంలో ఉన్న కష్టాలు తొలగి మోక్షం కలుగుతుందని నేను చెప్పట్లేదు, ఆ శివపురాణమే చెప్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే త్రినేత్రవాణి సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ అని కామెంట్ చేయండి.